ఒక కుమారుడు ఇట్లాగే తండ్రిని విడిచి, తండ్రిని ధిక్కరించి, ఇంటిని విడిచి, తండ్రిని విడిచి వెళ్ళిపోయాట. చాలా కాలమైంది, ఉన్నదంతా పోగొట్టుకున్నాడు, పాడు చేసుకున్నాడు. తర్వాత తండ్రి దగ్గరికి రావాలనే మనసు కలిగింది. నా తండ్రి నన్ను చేర్చుకుంటాడో లేదో నాకెట్లా తెలుస్తుంది? నేను మళ్ళా నా తండ్రి దగ్గరికి వెళ్తే, పోరా, నా మాట కాదనుకుని వెళ్ళావు, అప్పుడే నువ్వు చచ్చావు అనుకున్నాను, ఓ నా ఇంటి గడప కూడా తొక్కకూడదు అని గెంటి వేస్తాడేమో. కానీ నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఉంది, నా తండ్రిని కలుసుకోవాలంది అని చెప్పని ఆ కుమారుడు ఆ తండ్రికి ఉత్తరం రాశాడట. ఏమని ఉత్తరం రాశా అంటే, నిన్ను చూడాలని ఉందా నాన్న, తిరిగి మరలా ఇంటికి రావాలని ఉందా నాన్న, నేను బుద్ధి లేని పని చేశాను, నిన్ను కాదనకుండా వెళ్ళాను, నేను ధిక్కరించి వెళ్ళాను, మీరు ఎంత చెప్పినా నీ మాట వినలేదు నాన్న, నన్ను క్షమిస్తావా నాన్న? నువ్వు నన్ను క్షమిస్తే నేను మరలా వద్దామనుకుంటున్నాను. నీవు నన్ను అంగీకరించినట్లయితే మన దొడ్లో ఒక చింత చెట్టు ఉంది కదా, ఆ చింత చెట్టుకి ఓ తెల్లని జడ్డ పైకి, ఆ చెట్టు పైన నువ్వు కట్టావనుకో, నీవు నన్ను అంగీకరిస్తున్నావని నాకు గుర్తు. నేను స్టేషన్లో దిగి ఇంటికి వస్తాను నాన్న. లేదు, ఏ జెండా నువ్వు కట్టలేదనుకో, నేనంటే నీకు ఇష్టం లేదని అర్థమై అదే ట్రైన్లో వెళ్ళిపోతాను నేను అని చెప్పని కుమారుడు తండ్రికి ఉత్తరం రాశాట. అప్పుడు ఆ తండ్రి ఆ కుమారుడు రాసిన ఉత్తరం పదే పదే చూసుకుని చాలా సంతోషంతో తట్టుకోలేక, ఈ నా కుమారుడు మరలా వస్తాడంట, ఉన్నాడో లేడో అనుకున్నాను, నా కుమారుడు నా ఇంటికి మరలా వస్తాడంట అని ఆ కుమారుడు చెప్పినట్టుగా తన పనివారికి చెప్పాంట. నా కుమారుడు మరలా వస్తున్నాడట, కాబట్టి మన చింత చెట్టుకి కొమ్మకి తెల్లని జెండాలు కట్టండి అని చెప్పని తండ్రి చెప్పాట. అప్పుడు ఆ కుమారుడు ఆ ట్రైన్లో వస్తూ ఆ ఇంటి వైపు చూచి, చింత చెట్టు ఎక్కడ కనపడుతుందో, ఆ చెట్టుకు జెండా ఎక్కడ కనపడుతుందో అని ఆ ట్రైన్లో చూస్తూ ఉన్నాడట. కానీ ఆ చెట్టుకి ఒక జెండా కాదట, చెట్టంతా తెల్లగా అయిపోయిందంట, అన్ని తెల్లని జెండాలే కనపడుతున్నాయట. అప్పుడు ఆ కుమారుడు గుర్తించి, ఆహా, నా తండ్రికి నా మీద ఎంత ప్రేమ అని ఆ కుమారుడు స్టేషన్లో దిగి ఆ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి అతన్ని ఎదురెళ్ళి కౌగిలించుకుని వాటేసుకుని ఊరేగింపుతో ఇంటికి తీసుకొచ్చాయట. తండ్రి మనసు, తండ్రి ప్రేమ, కనికరం కలిగిన మనసు, తండ్రి ఎంతో కనికరం కలిగిన వాడు. అదే కనికరం ఇక్కడ ఈ తండ్రి తప్పిపోయిన తన కుమారుడు ఎడల కూడా చూపెట్టాడు. అదే కనికరం పరలోకపు తండ్రి అనగా దేవుడనే తండ్రి, మన నిత్యుడుగు తండ్రి నీ ఎడల నా ఎడల ఎంతో కనికరం కలిగి ఉన్నాడు. నువ్వు ఎటువంటి పాపము చేసినా, ఎక్కడ పడిపోయినా, ఏ విషయంలో చెడిపోయినా, ఎక్కడ కృంగిపోయినా, ఎక్కడ ధిక్కరించినా, ఎంత వ్యతిరేకించినా, ఈ తండ్రి నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. ఈయన కనికరం కలిగిన తండ్రి అని నేను మీకు గుర్తు చేస్తున్నాను.